హాయ్ గైస్. సో మనం ఈ వీడియోలో మన భూమి యొక్క ఈసీ ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటామో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా అయితే మనం ధరణి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. సో నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్ కనుక ఓపెన్ చేసినట్లయితే మనకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం అగ్రికల్చర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది, ధరణి యొక్క వెబ్సైట్ పేజ్. సో ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా, ఇక్కడ హోము, స్లాట్ బుకింగ్ ఫర్ సిటిజన్. సో ఇందులో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా మనం కనుక లాగిన్ పేజ్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఫస్ట్ నేనైతే స్లాట్ బుకింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. చేసినట్లయితే మనకు ఈ లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీకు కనుక ఈ లాగిన్ లేవు, ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి న్యూ ఐడి అంటే నేను దానిపైన ఒక వీడియో చేశాను, అది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ వీడియో చూసి మీరు ఈ లాగిన్ ఐడిని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. చేసినట్లయితే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ మనం వెరిఫై చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మన ఓటీపీ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే యువర్ ఓటీపీ హాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, ఇట్లా ఓకే పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఇందులో ఉన్నటువంటి సర్వీసెస్ మనకు చూపిస్తున్నాయి, ధరణిలో ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి అన్నది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సిటిజన్ డాష్బోర్డ్. సో ఇందులో మనకు చాలా సర్వీసెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం మన భూమి యొక్క మనది కాకుండా ఇంకెవరైనా మన ఈసీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే సెర్చ్ యువర్ ఈసీ అనేది ఉంటుంది. సో అది మనం ఇక్కడ చూడాలి. ఇది చూసినట్లయితే సెర్చ్ ఈసీ డీటెయిల్స్, ఈ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే లింక్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మన ల్యాండ్ ఎక్కడ ఉందో ఆ డిస్టిక్, మండల్, విలేజ్, సర్వే నెంబర్ అన్నీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ భూమి ఎక్కువ ఈజీగా మనకు కావాలో ఆ సర్వే నెంబర్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మన సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖాతా నెంబర్ అనేది అడుగుతుంది. సో ఈ ఖాతా నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత సెర్చ్ ఈసీ డీటెయిల్స్ ఈ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మన భూమి యొక్క ఈసీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కిందికి వచ్చినట్లయితే సో మన భూమి ఎవరు కొన్నారు, ఎవరు అమ్మిరు, సర్వే నెంబర్ ఏంటి, ఎంత భూమి అమ్మిరు, వాళ్ళ పట్టా పాస్బుక్ నెంబర్ ఏంది అనేది ఇక్కడ అన్నీ చూపిస్తుంది. ఇవి చూసినట్లయితే ట్రాన్సాక్షన్ డేటు, ఎప్పుడైతే ఈ భూమి అమ్మిరో అది. సో మనం ఇక్కడ చూసినట్లయితే అమ్మిన వారు ఇట్ల సోమయ్య అని నేమ్ అనేది ఉన్నది. కొన్నవారు ఎవరంటే కావేరీ సీడ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ చూసినట్లయితే ఎంత భూమి అమ్మిరు, దాని మార్కెట్ వాల్యూ అన్నీ ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ సర్వే నెంబరు, ల్యాండ్ ఇక్కడ 6 గుంటలు అనేది అమ్మడం జరిగింది, దాని మార్కెట్ వాల్యూ 78,000 ఉంది. సో అక్కడ ఇది ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, తహసీల్దార్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇది మనకు పీడిఎఫ్లో కావాలనుకుంటే ఇది ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు పీడిఎఫ్లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇది డౌన్లోడ్ అయింది. ఇది ఓపెన్ చేసినట్లయితే మనకు ఈసీ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనం దీన్ని ప్రింట్అవుట్ తీసుకున్నట్లయితే మనకు ఈ భూమి యొక్క ఈసీ అనేది మనం కనుక్కోవచ్చు. ఓకే గాయస్, మీకు ఈ ధరణిలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటికైతే ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.